హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్. సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి కదండి. సో ప్రతి ఊర్లో అంటే తీర్థం అనమాట. తీర్థం అయితే కంపల్సరీగా జరుగుతుంది సంక్రాంతి టైంలో. సో మా అమ్మాళ్ళ ఊర్లో ఉన్న రాములవారి కోవిల్కి అయితే పళ్ళుకాయలు ఇద్దామని అయితే మేము వెళ్ళాము. అక్కడ గుడి ముందు ముగ్గులు అయితే వేశారండి. వెరైటీ ముగ్గులు వేశారనమాట. ముగ్గులు పోటీలు అయినట్టున్నాయి, చాలా ముగ్గులు అయితే వేశారు. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి ముగ్గులన్నీ చెరిగిపోయి ఉన్నాయండి. అవి సంథింగ్ భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ వేసుంటారు ఆ ముగ్గులన్నీ. గుళ్ళోకి వెళ్లే ఎంట్రన్స్ లో గరిడి సేవ అయితే చేస్తున్నారండి. పువ్వుల్లా గుండి ఒక రథంలా ఉంటదండి. దాన్ని అయితే ఊరంతా ఊరేగిస్తారనమాట. ఇంకా లాస్ట్ స్వామివారి పండగ రోజు అంటే తీర్థం అవుతుంది కదా, తీర్థం అయ్యే రోజు అయితే సేవ చేస్తూ దాని చుట్టూ తిరిగి డాన్స్లు వేస్తూ పాటలు అయితే పాడతారనమాట. ఇదే అంటే ఆ సేవ భలే డాన్స్లు అవి చేస్తూ చక్కగా చేతిలో నీవు ఉంటాయి కదా తాళాలు కొట్టుకుంటూ చాలా చక్కగా చేస్తారండి. పాటలు కూడా చాలా బాగా పాడతారనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో కొత్తగా రాములవారి కోవిల్ అయితే కట్టారండి. పాత రాములవారి కోవిల్ ఉండేది, అది కంప్లీట్ గా రాళ్ళతో అయితే ఉండి చాలా చల్లగా ఉండేది అనమాట. చాలా బాగుండేది. ఆ ఊర్లో ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ మధ్యాహ్నం పూట ఇంకా సాయంత్రం పూట అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. సరే గాని ఇంతకీ మీ ఊర్లో పర్స్ అయిందా అంటే తీర్థం అయిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఏ రోజు అయిందో. రాములు వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ఇంకా ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉన్నారు కదండి. సంక్రాంతి వచ్చిందంటే భలే ఉంటదండి. ఎలా అంటే అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్ళిపోవడం, అందరం కలిసి వండుకోవడం, వండుకున్నవి తినేయడం, తిన్నా తరిగేంత వరకు ఎంజాయ్ చేయడం. సంక్రాంతిలో మేము ఎక్కువగా అందరం ఒకసారి కలుస్తాం కదండి. అంటే సంక్రాంతి టైంలోనే అందరం ఉంటాం కదా హాలిడేస్ అవడం వల్ల. సో అందరము 12 వరకు కూర్చొని అయితే జల్దీఫై ఆడుకుంటాం అనమాట. జల్దీఫై అనగానే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి. నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే జల్దీఫై టికెట్ ఉంటది కదా, హౌసీ టికెట్, దాని మీద అన్ని నాకే వచ్చేయాలని చెప్పేసి జై శ్రీరామ్, ఓం నమ శివాయ ఇలాంటివన్నీ రాసేస్తాను. ఇప్పటికి కూడా అదే పని చేస్తానండి నేను ఆ హౌసీ టికెట్ మీద. మీలో ఎంతమంది హౌసీ ఆడినప్పుడు హౌసీ టికెట్ మీద దేవుడి పేర్లు రాస్తారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.